ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ వైప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం సూచనలు ప్రభుత్వం తీసుకోవాలని భావించిందన్నారు. అందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలను మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకేబేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, కండ్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధనకు, సౌకర్యాల కల్పనకు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సమావేశాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకొని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వివరించారు. గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్, స్టూడెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ సూచనలు, సలహాలు, కంప్లైంట్స్ తీసుకొని అవి పరిష్కరించడం. అట్లాగే ఆ స్కూల్లో సదుపాయాలు ఏదన్నా తక్కువైనయా ఆ సదుపాయాల్ని ఏర్పాటు చేయటం. ఇంకా మరే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ సరిచేయమని ముఖ్యమంత్రి యొక్క ఆదేశం. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 62వ డివిజన్లో మెగా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యొక్క దీనికి సమావేశానికి హాజరయ్యాం. కొన్ని సమస్యలు అక్కడ పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద హెడ్ మాస్టర్ గారికి చెప్పాం. ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించమన్నాం. వాళ్ళతో కూడా మాట్లాడతాం. పిల్లలకి ఏ కష్టం ఉన్నా ఈ గవర్నమెంట్ అండగా ఉంటుందని చెప్పడం కానీ, అలాగే ఈ బాత్రూమ్స్ కానీ ఫుడ్ విషయంలో కొద్దిగా చిన్న తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని తక్షణమే అధికారులకి చెప్పి దాన్ని రివ్యూ చేసి ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డివిజన్ కార్యకర్తల, నాయకులకి, అలాగే స్కూల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు.